ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. సాయి భక్తులకు నమస్కారం. బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను. శ్రీ సాయి సచ్చరిత్రం 38వ అధ్యయనం. అందులో బాబా వంట పాత్ర, దేవాలయమును గౌరవించుకుండుట, కాల లేదా మిశ్రమము, మజ్జిగ, ఈ 4 కథలున్నాయి. ఇందులో మొదట బాబావారి యొక్క తొలి పలుకులు ఏంటో చూద్దాం. గత అధ్యయనంలో బాబాగారి చావడి ఉత్సవం వర్ణించితిమి. ఈ అధ్యయనంలో మనము బాబా వంట పాత్ర మొదలగు వాని గూర్చి చదివేదము. తొలి పలుకులు. ఓ సద్గురు సాయి, నీవు పావనమూర్తివి, ప్రపంచమంతటికీ సంతోషమును ప్రసాదించితివి, భక్తులకు మేలుగు కలిగజేసితివి, నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి, నిన్ను శరణుజొచ్చిన వారిని ఉదార స్వభావుడగుటచే వారిని పోషించు రక్షించెదవు, నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు వారికి మేలు చేయుట కొరకు నీవు అవతరించెదవు, పవిత్రాత్మమైన ద్రవసారమును బ్రహ్మమనెడి యుచ్చులో పోయగా దాని నుండి యోగులలో నలంకారమగు సాయి వెడలెను. ఈ సాయి యాత్మారాముడే స్వచ్ఛమైన దైవానందమునకు వారు పుట్టినిల్లు, జీవేచ్ఛలన్నీయు పొందిన వారై వారు భక్తులను నిష్క్రములను చేసి విముక్తులు చేసిరి. బాబా వంట పాత్ర. బాబావారు ఏ విధంగా వంట చేసి పెట్టేవారో దాని గురించి తెలుసుకుందాం. యుగములకు శాస్త్రములు వేరెవ్వరు సాధనములను ఏర్పాటు చేసియున్నవి. కృత యుగములో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపర యుగంలో యజ్ఞము, కలియుగంలో దానము చేయవలెనని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానములన్నింటిలో అన్నదానమే శ్రేష్టమైనది. మధ్యాహ్నం 12 గంటలకు భోజనం దొరికినచో మనము చాలా బాధపడేదము, దొరకనిచో. అట్టి పరిస్థితులలో నితర జీవులు కూడా నట్లే బాధపడును. ఈ విషయము తెలిసి ఎవరైతే బీదులకు, ఆకలితోనున్న వారికి భోజనం పెట్టెదరో వారే గొప్ప దాతలు. తైత్తిరీయుపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది: ఆహారమే పరబ్రహ్మ స్వరూపం. ఆహారం నుండియే సమస్త జీవులు ఉద్భవించినవి. చచ్చిన పిమ్మట నవి తిరిగి ఆహారంలోనూ ప్రవేశించును. మిట్ట మధ్యాహ్నం మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనం పెట్టుట మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలగునవి ఇచ్చున్నప్పుడు కొంత విచక్షణ కావలెను. కానీ ఆహార విషయంలో నట్టి ఆలోచన అవసరం లేదు. మన ఇంటికి మధ్యాహ్నం ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనం పెట్టవలెను. కుంటి, గ్రుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనం పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు, అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలెను. మన బంధువులు మొదలగు వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగవికులరు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరము. అన్నదానం లేకున్నచో నితర దానములు ప్రకాశించవు. ఎట్లనా చంద్రుడు లేని నక్షత్రము వలె, పతకములు లేని కంఠాహారము వలె, పింఛము లేని కిరీటము వలె, కమలములు లేని చెరువు వలె, భక్తి లేని భజన వలె, కుంకుమ బొట్టు లేని పుణ్యస్త్రీ వలె, బొంగరు కంఠములు గలవాని పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె రుచించవు. అన్ని వ్యాంజముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్లే అన్ని పుణ్యములలో అన్నదానం ఎక్కువ. బాబా ఆహారము నెట్లు తయారు చేసి పంచి పెట్టుచుండెనో చూసేదము. బాబావారు ఇక్కడ ఏం చెప్తున్నారు? అన్ని దానాల కన్నా ఆహారం, భోజనం, అన్నదానం గొప్పది అని చెప్పి బాబావారు ఇక్కడ చెప్తున్నారన్నమాట. అన్నదానం చేస్తే, ఆకలితో ఉన్న వాళ్లకు భోజనం పెడితే ఖచ్చితంగా అది నీకు పుణ్యాన్ని ఇస్తుంది, పుణ్యాన్ని ప్రాప్తింపజేస్తుంది. బాబా కొరకు చాలా తక్కువ భోజనం కావలయుండెను. అదియు కొన్ని ఇండ్ల నుండి భిక్షాటనము చేసి తెచ్చుకునేడు వారని. బాబావారు షిరిడీలో ఉన్నప్పుడు భిక్షకు వెళ్తున్నప్పటికి కూడా ఆయన సెలెక్ట్ చేసుకొని కొన్ని ఇండ్లకు మాత్రమే, 3-4 ఇండ్లకు మాత్రమే వెళ్ళేవారు, లేకపోతే 4-5 ఇండ్లకు మాత్రమే వెళ్ళేవారు. అంతకు మించి ఊరంతా భిక్షాటన చేసేవారు కాదు.
ఆయనకి కొద్ది మాత్రమే అవసరం. ఇది వరకే తెలుసుకొంటిమి. ఏనాడైనా అందరికీ భోజనం పెట్టవలెనని బాబా నిశ్చయించుకున్నచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాటులన్నీ వారే స్వయముగా చేసుకునేవారు. ఊర్లో అందరికీ భోజనం పెట్టాలా అని అనుకున్నప్పుడు బాబా వారే మొత్తం అన్ని ఏర్పాట్లు చేసుకునేవారు అనమాట. ఈ విషయం వారు ఇతరులపై ఆధారపడలేదు. వారు ఎప్పుడు కూడా అందరికీ అన్నం పెట్టాలనుకుంటున్నాను, వచ్చి నాకు ఆ సహాయం చేయండి, వండండి అని చెప్పేవారు కాదు. బాబా వారే అన్నీ చూసుకునేవారు అనమాట. ఎవరి మీద ఆధారపడేవారు కాదు. ఎవరిని బాధ కలగజేయలేదు, మొట్టమొదట బజారుకు వెళ్ళి బాబావారు నేను భోజనం పెట్టాలనుకుంటున్నాను, నాకు హెల్ప్ చేయండి, నాకు అవి కట్ చేసి ఇవ్వండి, ఇవి తేయండి, కట్టెలు తేయండి అని అట్లా ఎవరిని బాధ పెట్టలేదు. అన్నీ కూడా బాబావారే సమకూర్చుకునేవారు. మొట్టమొదట బాబావారు బజారుకి వెళ్ళి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగునవన్నీ నగదనిచ్చి కొనేవారు. బాబావారి దగ్గర దక్షిణ ఇచ్చిపోయింటారు కదా, అది అన్నమాట. ఆయన సాక్షాత్తు బ్రహ్మాండ నాయకుడు. ఆయనకి డబ్బు లోటు ఉంటుందా? మన అమాయకతత్వం కాకపోతే మనం ఆయన దక్షిణ ఇచ్చింటాం కదా, ఆ డబ్బులతో ఆయన పిండి, తర్వాత వచ్చేసి మసాలా దినుసులు, ధాన్యము అన్నీ తెచ్చుకునేవారు. వారే విసురుచుండేవారు. వాటన్నిటినీ కూడా బాబావారే క్లీన్ చేసి విసురుకునేవారు. మసీదు ముందున్న ఖాళీ స్థలంలో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రతో కొలత ప్రకారం నీళ్లు పోసి పెట్టేవారు. ఏదైతే చేయాలనుకుంటున్నారో దాంతో బాబావారు నీళ్ళ కొలత పెట్టి మొదట మధ్యలో పొయ్యి పెట్టేసి గిన్నె పెట్టి పాత్ర పెట్టి కొలత ప్రకారం నీళ్లు పోసి పెట్టేవారు. వారి వద్ద వంట పాత్రలు 2 గలవు. 2 పెద్ద వంట పాత్రలు గలవు అనమాట. 2 ఉన్నాయి. ఒకటి పెద్దది 100 మందికి సరిపోయేది, రెండవది చిన్నది 50 మందికి మాత్రమే సరిపోయేది. బాబావారి దగ్గర 2 వంట పాత్రలు ఉండేవి. ఒక్కసారి వంట చేస్తే 100 మందికి భోజనం అయిపోతుంది. రెండోది అయితే 50 మందికి సరిపడే అట్లాంటిది పెద్దవి బాబావారు పెట్టి వంట చేసేవారు. వారి వద్ద వంట పాత్రలు 2 గలవు. ఒకటి 100 మందికి, రెండవది 50 మందికి మాత్రం సరిపోనది. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు, మరొకప్పుడు మాంసపు పులావు వండేవారు. ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకుతున్నప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోనే వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంట పాత్రలో వేసేవారు. పదార్థములు చాలా రుచిగా నుండుటకెంత శ్రమ తీసుకొనవలెనో అంత శ్రమను పడుచుండేవారు. ఆహారం చాలా రుచిగా కావాలని చెప్పి బాబావారు ఒక్కొక్కసారి స్వీట్ చేస్తే, ఒక్కొక్కసారి హాట్ చేస్తే, ఒక్కొక్కసారి పప్పుచారు చేస్తే అందులో గోధుమ ఉంటలు బిళ్ళలు వేసి చాలా మసాలా దినుసులు అన్నీ కూడా బాబావారే ఓపికగా నూరి వంటకి ఎంత శ్రమ పడాలో అంత శ్రమపడి వంటను రుచిగా పదార్థములు చాలా రుచిగా నుండటగా ఎంత శ్రమ తీసుకున్న వలనో అంత శ్రమను పడుచుండేవారు. అప్పుడప్పుడు అంబలి వండేవారు. అనగా జొన్నపిండిని నీళ్ళలో నుడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండెను. జొన్నపిండిని నీళ్ళలో ఉడికేసి బాగా ఉడికిన తర్వాత దాన్ని మజ్జిగలో కలిపి అందరికీ పోసేవాళ్ళు అనమాట. ఆరోగ్యానికి మంచిది కదా అంబలి అట్లని. భోజన పదార్థములతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెం కొంచెంగా పెట్టేవారు. అన్నము సరిగా నుడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కఫ్నీ పైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న డిసికాలో పెట్టి కలుపుచుండేవారు. బాబావారు అన్నం ఉడుకుతుందా లేదా అని చెప్పడానికి ఆయన ఒక గరిటె తీసుకొని చూసేవాళ్ళు కాదనమాట. తన కఫ్ని తన చేతి అంటే పొడవాటి చేతుల వరకు పొడవాటి కఫ్నీ వేసుకుంటారు కదా, ఆ కఫ్నీని పైకెత్తి తన చెయ్యే పెట్టి మరుగుతున్న ఎసురులో చెయ్యి పెట్టి తిప్పేవారనమాట. అన్నమునంతా కూడా కలిసేవారు. అన్నము సరిగా నుడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కఫ్నీ పైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న డెకిసాలో పెట్టి కలుపుచుండేవారు. వారి ముఖమునందు భయచిహ్నములు కానీ చెయ్యి కాలుతున్నట్టు కానీ కనిపించేది కాదు. వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మాల్వీచే ఆరగింపు పెట్టించువారు. మొట్టమొదట కొంత మహల్సాపతికి తాత్యాకు ప్రసాదముగా పంపించిన పిమ్మట మిగతాది బీదువాండ్రులకు దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండేరి. బాబావారికి అన్నదానం చేయడం అంటే చాలా ఇష్టము.
అదేవిధంగా మసీదులో దీపాలు వెలిగించడం అంటే ఇంకా ఇంకా ఇష్టం అనమాట. ఆ విధంగా ఫస్ట్ వచ్చేసి అది దైవానికి వండినది దైవానికి అర్పించి ఫస్ట్ ఆరగింపజేసి అంటే లోపలికి మసీదులోకి తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఏం చేసేవారు, మౌలిచే ఆర్గింపజేసి అంటే దేవుడికి సమర్పించినట్టుగా భావించి తరువాత మహల్సాపతికి తాత్యాకు ప్రసాదముగా కొద్ది కొద్దిగా పంపించిన తరువాత బీదవాళ్ళందరికీ కూడా దిక్కులేని వారికి బీదవాళ్ళకి అందరికీ వాళ్ళు సంతృప్తిగా కడుపు నిండుగా భోంచేసేటట్టు పెట్టేవారు. బాబా స్వయముగా తన చేతులతో తయారు చేసి స్వయముగా వడ్డించగా భోజనం చేసిన వారు నిజముగా ఎంత పుణ్యాత్ములో అదృష్టవంతులో అయి ఉండవలెను. బాబావారు వండిన వంటను భోంచేసిన వాళ్ళు నిజంగా ఎంత అదృష్టవంతులు, ఎంత పుణ్యాత్ములై ఉండాలి. ఆయన యొక్క గురువుల్లో శ్రేష్టమైన వారు సద్గురువు. ఆ గురువు ఆయన అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయకుడు. ఆయన బాబావారి యొక్క చేతుల మీద వండిన వంటను తినిన వాళ్ళు నిజంగా ఎంత అదృష్టవంతులు కదా. బాబా తన భక్తులందరికీ శాకాహారం మాంసాహారం ఒకే రీతిగా పెట్టుచుండెనా అని ఎవరికైనా సందేహం కలగవచ్చును. దీని జవాబు సులభము. సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అట్టివారికి ఆ వంట పాత్రలోనేది పెట్టేడివారు. మాంసాహారులు కానివారు నా పాత్రను కూడా ముట్టనీయలేదు. వారి మనసులో దీనికి తినుటకు కోరిక కూడా కలుగునిచ్చడివారు కాదు. ఎవరైతే అందులో అంటే కొంతమంది వెజ్ నాన్ వెజ్ రెండు తినేవాళ్ళు ఉంటారు. ఒకరు వెజ్జే తింటారు, ఒకరు నాన్ వెజ్ తింటారు. అలా బాబావారు మాంసాహారం తీసుకునే వాళ్ళకే మాంసాహారాన్ని పెట్టేవాడు. మాంసాహారం ముట్టని వాళ్లకు కనీసం ఆ వంట పాత్రను కూడా ముట్టుకోనివ్వకుండా వాళ్లకు పూర్తిగా శాకాహారమే పెట్టేవారన్నమాట. ఆ విధంగా చేసేవారు. బాబావారికి తెలియదా? కనీసం వాళ్ళ మనసులో దాన్ని తిందాము అనే కోరిక కూడా కలిగించేటట్లుగా ఉండేవారు కాదు. అంతే స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవారనమాట. వారి మనసులలో దీని తినుటకు కోరిక కూడా కలుగనిచ్చడివారు కారు. గురువుగారు ఏదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా అని యోచించు శిష్యుడు నరకమునకు పోవునను జాడి కలదు. గురువు ఇచ్చినప్పుడు ఇది తినచ్చా వచ్చా, నేను నాన్ వెజ్ తిన్నాను కదా కానీ నాకు బాబావారు ఇచ్చారు ఎట్లబ్బా అనే సందేహం కలిగినా కూడా గురువు ఇచ్చినది తినకపోతే నరకానికి పోతారంట. ఆ నానుడి బాబావారికి తెలుసు అని చెప్పి తినే వాళ్ళకే అది పెట్టేవారు, తినని వాళ్లకు అది పెట్టేవారు కాదు అన్నట్టు చెప్తున్నారు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుచుండెడివారు. దీనికి ఒక ఉదాహరణమున ఒక ఏకాదశి నాడు దాదా కేల్కర్కు కొన్ని రూపాయలు ఇచ్చి కొరాల్బకు పోయి మాంసము కొని తెమ్మనను. ఇతడు సనాతనాచార పారాయణుడగు బ్రాహ్మణుడు, ఆచారవంతుడను. సద్గురువునకు ధనము ధాన్యము వస్త్రములు మొదలగున విచ్చుట చాలదనియు కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞను పాటించుటయే అనియు గురువు ఆజ్ఞానుసారం నెరవేర్చుటయే అనియు ఇదియే నిజమైన దక్షిణ అనియు దీనివల్లనే గురువు సంతుష్టి చెందురనియు అతనికి తెలియను. కనుక దాదా కేల్కర్ దుస్తులు ధరించి బజారుకు బయలుదేరను. కానీ బాబా అతన్ని వెంటనే పిలిచి తానే స్వయముగా పోవలదనియు ఇంకెవరినైనా పంపమనేను. అతడు పాండవును నౌకర్ను పంపెను. వాడు బయలుదేరుట చూచి బాబా వాణిని కూడా వెనుకకు పిలిపించి ఆనాడు మాంసం వండుట మానుకొనిరి. బాబావారు ఇంకొకసారి పరీక్షించేదానికి అదే పనిగా ఏకాదశి రోజు ఒక బ్రాహ్మణుడిని పిలిచి ఒక భక్తుడు కొరాల్బకు పోయి దాదా కేల్కర్ని పోయి తీసుకురా మాంసం అన్నాడనమాట. టెస్ట్ చేయడానికి తెస్తాడా లేదా, గురువాజ్ఞను పాటిస్తాడా లేదా. అయ్యో ఈరోజు ఏకాదశి బాబా మీకు తెలీదా, నేను ఎట్లా మాంసం తీసుకొస్తాను, నేను బ్రాహ్మణుడి కదా అని దాదా కేల్కర్ ఎదురు చెప్పలేదు. బజార్కి వెళ్దాము అని సైలెంట్గా డ్రెస్ వేసుకొని బయలుదేరినాడు. కానీ బాబావారు దాదా కేల్కర్ యొక్క మనస్సును కనిపెట్టుకుని ఉండి నువ్వేం పోక్కర్లేదు, వద్దు, వేరే వాళ్ళని పంపించు అని చెప్పినాడు. అతను ఇంకొక నౌకర్ని పంపించడం వల్ల ఆ రోజు ఏకాదశి మాంసం వండకూడదని బాబావారికి తెలీదా? తెలుసు. ఇవన్నీ టెస్టింగ్స్. సో మళ్ళీ తర్వాత ఏం చేసినాడు, ఆ వ్యక్తి నౌకర్ని కూడా పంపకుండా వద్దు ఈరోజు ఏకాదశి మాంసం వండకూడదు అని చెప్పి మానుకున్నారన్నమాట. ఇంకొకసారి దాదా కేల్కర్ను పిలిచి పొయ్యి మీదనున్న పులావు ఉడికినదో లేదో చూడమనెను. కేల్కర్ దాన్ని పరీక్షించకయే సరిగ్గానున్నదని జవాబిచ్చినప్పుడు బాబా నీవు కండ్లతో దానిని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు,
రుచిగానున్నదని ఎట్లు చెప్పితివి, మూత తీసి చూడుము అనుచు బాబా అతని చేతిని పట్టుకొని మరుగుచున్న డికీసాలో పెట్టెను. ఇంకను నిట్లనెను, నీ చేయిని తీయుము, నీ ఆచారమునొక ప్రక్కను పెట్టి తెడ్డుతో తీసి కొంచెము ప్లేట్లో వేసి సరిగా ఉడికినది లేనిది తెలుసుకొనుము. తల్లి మనసు నిజమైన ప్రేమ జనించినప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చున్నప్పుడు దానిని కౌగలించి ముద్దు పెట్టుకొనును. అట్లనే బాబా కూడా కన్న తల్లి వలె దాదా కేల్కర్కు ఈ విధముగా గిల్లెను. నిజముగా యోగి గాని గురువు గాని తన శిష్యునకు నిషిద్ధాహారము తిని చెడుపొమ్మని చెప్పడు కదా. కాబట్టి ఇంకొకసారి దాదా కేల్కర్కి ఇంకో పరీక్ష. తర్వాత వచ్చేసి ఏం చెప్పినాడు తెలుసా, అక్కడ ఉంది కదా పలావ్ వండుతున్నాను, ఆ పలావ్ ఉడికిందో లేదో చూసి చెప్పు దాదా కేల్కర్ అన్నాడు. దాదా కేల్కర్ ఏంది పరీక్షించకనే అయ్యింది అని చెప్పి సరిగానున్నది అని చెప్పాడు. అప్పుడు బాబావారు, నీవు కళ్ళతో చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, రుచిగానున్నదని ఎట్లా చెప్తున్నావు, మూత తీసి చూడము అని చెప్పి ఎసురుతున్న దీంట్లోకి దాదా కేల్కర్ చెయ్యిని పెట్టించాడనమాట. పెట్టించినప్పటికి కూడా దాదా కేల్కర్ చెయ్యి ఏమి కాలేదు, ఎందుకంటే అక్కడ బాబావారు ఉన్నారు కదా, ఆయన్ని రక్షించాడు. అలా దీన్ని ఏ విధంగా అనుకోవాలంటే, తల్లి యొక్క మనసు నిజమైన ప్రేమ ఉన్నప్పుడు ఏం చేస్తారు, తల్లి బిడ్డ యొక్క బుగ్గని గిల్లి ఏడ్చిన తర్వాత తన మనసుకు హత్తుకున్నట్టుగా కౌగలించుకున్నట్టుగా పోల్చి చెప్పాడు. గురువు నిజమైన యోగి ఎవరైనా సరే, గురువు కానీ తన శిష్యుడు తినుకోకుండే నిషిద్ధ ఆహారం అంటే అవాయిడ్ చేసే ఆహారాన్ని తిని చెడుపొమ్మని ఎవరు చెప్పారు కదా అన్నట్టు. ఈ విధముగా బాబా పలావ్ వండుట 1910 సంవత్సరం వరకు జరుగుతుండేది. పూర్వం చెప్పిన రీతిగా దాసగును బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రంలో వెల్లడి చేసెను. ఆ ప్రాంతము నుండి ప్రజలు తండోపతండాలుగా షిరిడీకి వచ్చుచుండిరి. కొలది దినములలోనే షిరిడీ యొక్క పుణ్యక్షేత్రమాయను. భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యం పెట్టుచుండిరి. వారు తెచ్చిన పదార్థములు పకీరులు బీదులు తినగా నింగనో మిగులుచుండెను. నైవేద్యమును ఎట్లా పంచి పెట్టేడి వారో చెప్పుటకు ముందు బాబాకు షిరిడీలోని దేవాలయములందు నందుండు దేవతలను ఎందు గల గౌరవము చాటెడు నానాసాహెబ్ చందోర్కర్ కథ తెలుసుకుందుము. కాబట్టి బాబావారి కీర్తి దేశం నలమూలల హరికథల రూపంలో దాసగను చెప్పేవాడు. అలా విని బాబావారిని సేవించడానికి చూడడానికి షిరిడీకి జనాలు తండోపతండాలుగా వచ్చేవారు. అది ఒక పుణ్యక్షేత్రంగా కూడా అయ్యింది. నానాసాహెబ్ దేవాలయం అగౌరవించుట. ఎవరికి తోచినట్టు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని, కొందరు మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండిరి. నిజముగా బాబా ఏ జాతికి చెందిన వారు కారు. వారెప్పుడు పుట్టిరో, ఏ జాతి ఎందు పుట్టిరో, వారి తల్లిదండ్రులు ఎవరో ఎవరికి తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు గాని మహమ్మదీయుడు గాని ఎట్లు కాగలరు? వారు మహమ్మదీయులైనచో మసీదులో నెప్పుడూ దునినెట్లు మండనిత్తురు. అచ్చోట తులసి బృందావనం ఎట్లుండును? శంఖము లూదుటకెట్లు ఒప్పుకొందురు? గంటలు మ్రోగించుటకెట్లు నమ్మితింతురు? సంగీత వాద్యములు నెటులు వాయించుదురు? హిందువుల మత ప్రకారం షోడోపచార పూజలెట్లు జరగనిత్తురు? వారు మహమ్మదీయులైనచో వారి చెవులకు కుట్లు రంధ్రములు ఎట్లుండును? గ్రామంలోని హిందూ దేవాలయములన్నింటినీ ఏల మరమ్మత్తు చేయించిరి. బాబా హిందూ దేవాలయములను దేవతలను ఏమాత్రం అగౌరవించునను ఊరుకునేది వారు కారు. బాబావారు నిజంగా మహమ్మదీయుడు అయిందంటే ఆయన ఇవన్నీ కూడా ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టారో, ఏ జాతి వారో, ఆయన తల్లిదండ్రులు ఎవరో, ఆయన హిందువా ముస్లిమా అనేది పక్కన పెడితే ఆయన నిజంగా మహమ్మదీయుడు అయితే తులసి బృందావనం ఉండేది కాదు, ఆడ ఎప్పుడు నిరంతరం దుని వెలిగేది కాదు, శంఖములు ఊదేవారు కాదు, సంగీత వాయిద్యాలు ఇవన్నిటికీ ముస్లిమ్స్ ఆపోజిట్ కదా. కాబట్టి ఇవన్నీ జరిగేవి కాదు కదా. ఆయన మహమ్మదీయుడని మీరు ఎలా అనగలుగుతారు? హిందూ అని ఎలా అంటారు? ఆయనకంటూ ఒక మతాన్ని ఎలా ఆపాదిస్తారు? ఆయన గురువు, హీఈస్ గురు, హీఈస్ సద్గురు. దయచేసి ఆయనకి మతాన్ని అంటకట్టద్దు, ఆపాదించవద్దు, ఆయన్ని తప్పు పట్టవద్దు. ఆయన ఎప్పుడూ కూడా ప్రేమగానే ఉన్నాడు, ప్రేమగానే మెలిగాడు, ప్రేమనే పంచాడు. ఈ విధంగా నడుచుకోండి అని చెప్పాడు. షిరిడీ ప్రజలతో అతను ప్రేమగా మెలగడం వల్ల
ఆయన్నే దేవుడు అని అనుకున్నారు. ఆయనే దేవుడు, నేను దేవదూతను అన్నాడు తప్పితే నేను దేవుణ్ణి కాదు అని చెప్పాడు. హీఈస్ గురు, సద్గురు. నేను భగవంతుణ్ణి, నన్ను పూజలు చెయ్యండి, నన్ను పూజించండి అని ఏనాడు చెప్పలేదు. ఆయన చూపిన నిదర్శనాలు ఆయన సాక్షాత్ భగవంతుడే అని భక్తులు నమ్మారు. కాబట్టి దయచేసి బాబావారిని తప్పు పట్టొద్దు. ఒకనాడు నానాసాహెబ్ చందోర్కర్ తన షడ్కుడగు బినీవాల్యాతో షిరిడీ వచ్చెను. బాబా వద్ద కూర్చొని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి, నా సహవాసం ఇన్నాళ్ళు చేసియు నిట్ల చేసితివి అనెను. నానాసాహెబ్ మొదట దీనిని గ్రహించలేకున్నాను కనుక అదేమిటో వివరించవలసినదిగా ప్రార్థించెను. కోపర్గాం నుండి షిరిడీకి ఎట్లు వచ్చితివి బాబా అతని అడిగాను. నానాసాహెబ్ వెంటనే తన తప్పు గ్రహించను. సాధారణంగా షిరిడీకి పోవునప్పుడు ఎట్లా నానాసాహెబ్ కోపర్గాంలో దిగి దత్త దర్శనం చేసుకునేవారు. కానీ ఈసారి తన బంధువు దత్త భక్తుడు అయినప్పటికీ అతనికి కూడా వెళ్ళనీయక ఆలస్యమైపోవునని చెప్పు తిన్నగా షిరిడీకి చేరాను. ఇదంతయు బాబాకు తెలియజేయుచు తాను గోదావరిలో స్నానం చేయునప్పుడొక ముళ్ళు పాదములో గుచ్చుకొని తనను చాలా బాధ పెట్టెనని చెప్పాను. బాబా అది కొంతవరకు ప్రాయశ్చాత్తమే అనుచు ఇక మీదట జాగ్రత్త అని హెచ్చరించెను. ఎప్పుడు నానాసాహెబ్ బాబావారిని దర్శించుకునే ముందు దత్త మందిరానికి వెళ్తాడనమాట. అలా ఆలస్యమైపోతుంది దత్త మందిరానికి వెళ్తే అని అలా పోకోకుండా షిరిడీకి వెళ్ళినందుకు ఆయన గోదావరి నదిలో స్నానం చేస్తున్నప్పుడు కాల్లో ముళ్ళు దిగి ఆయన చాలా బాధపడ్డాడనమాట. ఎవరు? నానాసాహెబ్ చందోర్కర్. అప్పుడు చాలా బాధ పెట్టానని చెప్పాను. బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే, నువ్వు తప్పు చేసినావు, దత్త మందిరానికి వెళ్ళిన తర్వాత నా దగ్గరకు రావాల్సింటివి, అది కొద్ది వరకు ప్రాయశ్చిత్తమేలే నీ తప్పుకి అని చెప్పి బాబావారు చెప్పారు. తరువాత కాల మిశ్రమము. ఇక నైవేద్యమెటుల పంచి పెట్టెడివారో చూసేదము. హారతి పిమ్మట భక్తులందరికీ ఊదీతో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోకి పోయి నింబారు వైపు వీపు పెట్టి కూర్చుని చుండిరి. కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చుని చుండిరి. నైవేద్యం తెచ్చిన భక్తులు పల్లెములను మసీదులోకి పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదీకై కనిపెట్టుకుని బయట నిలుచుచుండిరి. అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చి చుండెడివి. పూరీలు, మండేగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజ, పరమాన్నం మొదలగునవన్నీ ఒకే పాత్రలో వేసి బాబా ముందుంచువారు. బాబా దీనిని దైవమునకు అర్పించి పావనమునొచ్చుచుండెను. అందులో కొంత భాగం బయట కనిపెట్టుకొని ఉన్న వారికి పంచి తక్కినది బాబాకు అటు నిటు 2 వరుసలలో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినుచుండిరి. శ్యామ, నానాసాహెబ్ నిమోన్కర్ వడ్డించువారు. వచ్చిన వారి సౌకర్యములను వీరు చూచువారు. వారా పని అతి జాగ్రత్తగాను ఇష్టముగాను చేయుచుండరి. తిన్నట్టి ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువయు కలుగజేయుచుండెను. అది అట్టి రుచి, ప్రేమ, శక్తి కలిగిన ఆహారం. అది సదా శుభ్రమైనది, పవిత్రమైనది. ఆ విధంగా బాబావారి దగ్గర పెట్టి అన్నీ తెచ్చి ఒక పాత్రలో వేసి పెద్దగా పెడితే బాబావారు అందరికీ పంచేవారు. బయట ఫస్ట్ దానికి ఆహారాన్ని కనిపెట్టుకుని ఉండే వాళ్ళకే ప్రసాదంగా పంచిపెట్టిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా భోంచేసేవాళ్ళు. అది చాలా రుచిగా ఉండేది. అదేవిధంగా చాలా అది అంత ప్రేమాశక్తి కలిగి ఉండేది. ఆహారం అంతా కూడా సదా శుభ్రమైనది, పవిత్రమైనది. ఒక గిన్నెడు మజ్జిగ. ఒకనాడు హేమట్ పంత్ మసీదులో నందరితో కడుపు నిండుగా తినెను. అట్టి సమయమున బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ త్రాగమని ఇచ్చెను. అది తెల్లగా చూచుట కింపుగా నుండెను. కానీ అతని కడుపులో ఖాళీ లేకుండెను. కొంచెం పీల్చగా అది మిక్కిలి రుచిగా నుండెను. అతని గుంజాటమును కనిపెట్టిన బాబా అతనితో ఇట్లనెను, దానినంతయూ త్రాగుము, నీకిక మీదట ఇట్టి అవకాశం దొరకదు. దానినంతయూ త్రాగుము, నీకిక మీదట ఇట్టి అవకాశం దొరకదు. అతడు వెంటనే దానంతయూ త్రాగెను. బాబా పలకలు సత్యమాయను. ఏలన త్వరలో బాబా సమాధి చెందిరి. పాఠకులారా, హేమట్ పంతుకు మనము నిజముగా నమస్కరించవలెను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా త్రాగెను. కానీ మనకు కావలసినంత అమృతమును బాబా లీలలు రూపముగా నిచ్చెను. మనకు కావలసినంత
బాబావారు ఏమిచ్చారంటే ఆయన లీలలు రూపంలో మనకిచ్చాడు. అదే అమృతమగు మజ్జిగ. దానిని మనము ఈ అమృతమును గిన్నెలతో త్రాగి సంతుష్టి చెంది ఆనందించదుముగాక. అలాంటిది బాబావారి పలుకలు, బాబావారి లీలలు, ఆయన చెప్పినవన్నీ కూడా మన జీవితానికి అన్వయించుకొని మనం కూడా ఆయన మార్గంలో నడచాలి, ప్రేమమయంగా ఉండాలి అని చెప్పడం అన్నమాట. బాబావారు ఎప్పుడూ ప్రతి భక్తుల్ని కోరేది 2 నియమాలే, శ్రద్ధ, సబూరి. శ్రద్ధ అంటే ఓర్పు, సబూరి అంటే నమ్మకం. ఓర్పుతో కూడినటువంటి నమ్మకంతో నువ్వు ఆయన్ని సేవించినట్టయితే ఖచ్చితంగా ఆయన సత్ఫలితాలు ఇస్తారు, అనంతమైన ఫలితం వస్తుంది. శ్రీ సాయినాథాయ నమః. 38వ అధ్యాయనం సంపూర్ణం. సద్గురుం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.